ఇవాళ అయితే స్కూల్కి 20 నిమిషాలు లేట్ అయిపోయాను. అసలు కారణం ఏంటనుకుంటున్నారు? ఏదో కాస్త అంత వెరైటీగా టిఫిన్ తిందాం అనుకున్నా, అంతే 20 నిమిషాలు స్వాహ. నైట్ పడుకున్నప్పుడే కొమ్ము శనగలు నానబెట్టేసి పడుకున్నాను అనమాట. ఇంకేముంది, మార్నింగ్ లేవంగానే అన్ని డోర్స్ జాగ్రత్తగా వేసేసుకొని మిక్సీ చేసి, చాలా ఎక్కువ ఆనియన్స్, క్యాబేజ్ ఇందులో వేసుకుంటే నాకైతే చాలా ఇష్టం. సో అలా కొమ్ము శనగలతో వడలు అయితే చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ ని మంచిగా ఎంజాయ్ చేసి 20 నిమిషాల క్లాస్ ని అయితే లేట్ చేసేసాను. ఇవి ఉట్టిగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే కొబ్బరి చట్నీతో తిన్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తిన్నా అదేంటో తెలీదు, మా ఇంట్లో ఎవరికి ఆకలి అంటేనే వేయదు. కొమ్ము శనగలు అంత హెవీగా ఉంటాయి అండ్ అంత హెల్దీ కూడా. సో ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా లంచ్ రైస్ అది ప్రిపేర్ చేయకూడదని డిసైడ్ అయిపోయి బంగాళదుంపలను అయితే లైట్ గా ఉడకబెట్టేసి పిల్లలకి ఇలా ఉప్పు కారం వేసి పాన్ ఫ్రై చేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నారు. యాక్చువల్లీ ఇక్కడ రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దొరుకుతాయి, కానీ నేను ఈ మధ్య ఏంటంటే ప్యాకెట్ ఫుడ్స్ కొంచెం తగ్గిస్తున్నాను బాగానా పిల్లలకి. అండ్ మొన్న కొనుక్కున్న జ్యూసర్ పాటలు అయితే ఇంకా మామూలుగా లేవు. దానితోని కుస్తీలు ఇంకా పడుతున్నారు మా వాళ్ళు. అయితే ఈ రోజు అయితే క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. సో ఇక్కడ ఈస్టర్ కాబట్టి పిల్లలకి మంచిగా సర్ప్రైజెస్ అయితే ఇస్తారు. ఇది మాత్రం వాళ్ళ స్కూల్లో ఇచ్చిన సర్ప్రైజ్ అయితే కానే కాదు. మా క్లాస్ లో ఒక అమ్మాయి స్వయంగా తను తయారు చేసి మా పిల్లల కోసం అయితే ఈ కేక్ అయితే ఇచ్చింది. హెవీగా కొమ్ము శనగలు బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ మాత్రం భలే ఎగ్గొట్టేసాము. టైం 6:30 అయింది. కడుపులో అయితే ఆకలి మొదలైపోయింది. సో మంచిగా మష్రూమ్స్ ఫ్రై చేసి ఇంకప్పుడు కూడా అన్నం తినాలని అనుకోలేదు నేను. ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూసారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా స్కిప్ చేసినా ఆ రోజు అంతా నీరసంగానే ఉంటుంది. ఇంకా హెవీగా తిన్నా సరే ఆ రోజు అంతా హెవీగా ఉంటుంది. అదేంటో తెలియదు మరి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినట్టయితే ఖచ్చితంగా అలవాటు ఈ రోజు నుంచే మానేసుకోండి. ఎంత టైం లేకున్నా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మంచిగా హెల్దీగా తీసుకోండి. నేను ఈ వీడియోలో చూపించినంత హెవీ బ్రేక్ఫాస్ట్ కాకపోయినా మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.